అరే రాధా మనోహర్ దాస్ అని చెప్పి రాధా మనోహర్ శీలని రెచ్చగొట్టి సమాజంలో అక్కడికి పోయి దళితులకు సపోర్ట్ చేయడం ఏంది? ఆ క్రిస్టియన్ సభలకు నువ్వెందుకు పోతావు? ఈ పాస్టర్లు అందరూ కూడా డబ్బులు తీసుకొని ఎగదెంగి ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఆయన మరీ ఓవర్ గా చేస్తుంది. నువ్వు ట్విట్టర్ లో పోస్టులు పెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొట్టి అరెస్టులు తప్ప అభివృద్ధి అవసరం లేదు మీకు. టీడీపీలో కూడా అవినీతి జరుగుతున్నది. అందరు దొంగలు ఉన్నారు ఏడవైనా. ఓల ప్రభుత్వం వస్తే వీని మీద కేసులు పెట్టుకుంటారు, వీడు వస్తే వాడి మీద కేసు. ఏపీలో యూట్యూబర్ రావణ్ ని దేశద్రోహం కింద అరెస్ట్ చేశారు. 14 డేస్ రిమాండ్ లో ఉంచారు. మీరు ఏం భావిస్తున్నారు? సార్ అది ఏందనేది ఇంకా విచారం జరగాలి. కానీ ఆయన ఎప్పుడైనా బయట వ్యాఖ్యలు చేసేది మాత్రం అమాయకులు ఆయన వల్ల ఇబ్బందులు పడే ఎట్లుంటది. ఇప్పుడు ఒకవేళ నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలుగుంటే దళితులకు కావచ్చు ఎవరికైనా అది నువ్వు లీగల్ గా మాట్లాడవచ్చు. కానీ రాధా మనోహర్ దాస్ కావచ్చు అనేక మందిని కూడా కాంట్రవర్సీగా మాట్లాడింది కాబట్టి ఆ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల రెచ్చిపోతారు. అప్పుడు కాంట్రవర్సీ అయ్యో ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి కారణం అవుతున్నారు. సో ఒకవేళ ఇల్లీగల్ గా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నా వేరే దేశాల వాళ్ళతో సంబంధాలు ఉన్నవి అనేది ఈ విచారణ జరగాలి. తప్పుడు కేసులు అయితే పెట్టదు. ఒక లీగల్ ఏదైనా ఉంటే సీరియస్ యాక్షన్ ఉంది. ఎందుకంటే ఆయన కాంట్రవర్సీ మరీ రెచ్చిపోతూ ఉన్నారు. సరే ఇప్పుడు ఆయన రెచ్చిపోవడం వల్ల ఆయనకు డబ్బు ఉన్నది మంచి బతుకుతారు. కానీ ఆయన రెచ్చగొట్టడం వల్ల కింద ఉన్న అమాయకులు రెచ్చిపోయి ఎవరి మీద దాడులు చేస్తే ఎవరు పాడవుతారు? వాళ్ళు పాడవుతారు కదా. కాబట్టి ఆ రెచ్చగొట్టే విధానం అనేది మంచిది కాదు. నీ అభిప్రాయాన్ని మీడియా ముందు పంచుకోలేదంటే నువ్వు కోర్టులు ఉన్నాయి, నువ్వు ఏదైనా పోయి లీగల్ గా మాట్లాడి ఏదైనా మాట్లాడు. కానీ అరే రాధా మనోహర్ దాస్ అని చెప్పి రాధా మనోహర్ దాస్ ని కాంట్రవర్సీగా మాట్లాడటం సరే ఆయన కొన్ని సందర్భాలు తప్పిదాలు ఉంటాయి లేదని చెప్పలేము. కానీ ఎంత మేరకు ఆ స్టేజ్ మీద అట్లా మాట్లాడటం అనేది అది ఒక రియల్ గా తప్పు. ఒకవేళ తప్పుడు కేసులు కాకుండా అట్లాంటి వేరే దేశాలతో సంబంధాలు ఉంటే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ వాళ్ళ వైపు కూడా ఏదో పెట్టారు సంపూర్ణ పవన్ కళ్యాణ్ ఎలాగో మాట్లాడారు, రావణ్ కూడా అలాగే మాట్లాడారు. రావణ్ అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయలేదు అనేసి మాట్లాడారు. అంటే ఇక ఇది ప్రతి ఒక్కరు ఇట్లా చెప్తే ప్రభుత్వం వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు. కానీ ఏదైనా సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు తర్వాత అరెస్ట్ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. కానీ పవన్ కూడా తప్పు చేస్తే అంటే ఇప్పుడు మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరైనా తప్పు చేసిన నేను తప్పు అని చెప్పారు. అధికారాలు వాళ్ళు కాబట్టి అవన్నీ నడవవు. కానీ ఈయన తప్పు ఉన్నదా లేక వేరే ఏమైనా తప్పిదాలు ఉన్నాయో పూర్తిగా విచారణ జరగాలి. ఇట్లాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా భవిష్యత్తులో చేయకూడదు అని కూడా. ఎందుకంటే మార్చుకోవాలి ఆ నిర్ణయాన్ని. నీ అభిప్రాయం ఏది ఉంటే మీడియా ముందు పంచుకో, సమాజం ముందు పంచుకో. కానీ నువ్వు ఎస్సీలని రెచ్చగొట్టి సమాజంలో అందరి కులాల మధ్యలో విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం తప్పు. సో లీగల్ యాక్షన్ మళ్ళీ లేక ప్రభుత్వం కక్షపూరితం అనేది కోర్టు డిసైడ్ చేయాలి, మనం చెప్పలేం కదా. మళ్ళీ అది కూడా ఆయన ఎస్సీ కాకపోతే నేను ఏదో క్రిస్టియన్ కాదు ఏది కాదు నాస్తికుని అంటాడు. సో మళ్ళీ అక్కడికి పోయి దళితులకు సపోర్ట్ చేయటం ఏంది? నువ్వు చేయొచ్చు తప్పు లేదు. కానీ అక్కడికి పోయి అట్లా రెచ్చగొట్టడం ఏంది? నువ్వు ఎస్సీ కాదన్నప్పుడు నువ్వు క్రిస్టియన్ అన్నప్పుడు ఆ క్రిస్టియన్ సభలకు నువ్వెందుకు పోతావు? అంటే అమాయకులైన క్రిస్టియన్లు ఇలా తిండి లేక బతుకుతున్నారు. ఈ పాస్టర్లు అందరూ కూడా డబ్బులు తీసుకొని ఎగదెంగి ఆ అమాయకులని ఇలా మోసం చేస్తారు. దాని మీద నువ్వు ప్రచారం చేయి, దాని మీద వ్యక్తం చేయి. ఇప్పుడు నువ్వు దళితుల పట్ల నిలబడ్డప్పుడు దళితులు మోసపోతారు. ప్రతి సండే చర్చికి పోయి వాడు డబ్బులు వేసి వాని జీవితాన్ని వాడు ఉద్యోగం చేస్తున్నారు, వాని డబ్బులు అని వానికి వేసి వస్తున్నారు, వీడి ఇంటికి వస్తున్నారు. ఏ దేవుడు అయినా హిందూ ధర్మం ఏదైనా పూజించమన్నాడు నీ ముఖమన్నారు తప్ప దేవుడు ఏం చేయరు. సో ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని మార్చాలి. ఒకవేళ అంబేద్కర్ గారు ఏం చెప్పిను, నువ్వు హిందూగా పుట్టినప్పుడు నువ్వు అరే బై నీకు ఒకవేళ గుళ్ళలకు నమ్మకపోతే నువ్వు డైరెక్ట్ గా ఇల్లీగల్ గా బతుకురా తప్ప ఇంకో యాక్టివేషన్ చేయకని చెప్పిండు. సో మీరు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని అనుసరిస్తూ అంబేద్కర్ గారి పేరు చెప్తూ ఈ దేశంలో ఇట్లాంటి తప్పిదాలు చేయడానికి ఇది ఇల్లీగల్ యాక్టివేషన్ చేయడానికి కారణం జరుగుతున్నది. మీకు ఫండ్సింగ్ వస్తున్నాయి, కావాల్సిన ఒక ఫండ్సింగ్ వస్తున్నాయి. ఆ డబ్బులు తీసుకొని అమాయకులను రెచ్చగొట్టి తెలుగు రాష్ట్రాలు కావచ్చు, రాష్ట్రాల మధ్యలో విభేదాలు కావచ్చు, హిందూ క్రిస్టియన్స్ మధ్యలో విభేదాలు సృష్టి. ఒకప్పుడు ముస్లింల మధ్యలో కొద్దిగా ఉండేది. కానీ ఇలా ముస్లింలను వెనకేసుకొని వస్తున్నారంటే వాళ్ళంతా కూడా ఒక కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ చట్టపరంగా తప్పిదాలు చేయకపోయినా అరెస్ట్ చేస్తే ఇల్లీగల్ గా చేస్తే తప్పు. ట్విట్టర్ లో ఆన్లైన్ లో ప్రకాష్ రాజ్ ఎక్కడి నుంచి కూర్చొని రావణ్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఆయన మరీ ఓవర్ గా చేస్తుంది. నువ్వు ఒక మంచి నటుడు, నీకు అలవాటు కానీ బయట కూడా నటించడం బంద్ చేసుకో. నువ్వు బయటికి రా, ఎవరికైనా ఆపత్తుంటే వాళ్ళకి ఆదుకో, డబ్బులు ఎవరైనా నీకు ఎస్సీ ఎస్టీలని బయటికి వెళ్ళగొడితే టెంపుల్ వాళ్ళకి నిలబడి అక్కడికి రా. నువ్వు ట్విట్టర్ లో పోస్టులు పెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు వేరే వాళ్ళతో డబ్బులు తీసుకొని బతికే ప్రకాష్ రాజ్ గారు మీరు మంచి నటుడు, కానీ బయట కూడా నటించడం తప్పు. రండి గ్రౌండ్ లో దిగండి, ఎక్కడ తప్పిదాలు జరిగితే వచ్చి మాట్లాడండి. కానీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొట్టడం తప్పు. అది కరెక్ట్ అంటే కోర్టు డిసైడ్ చేయాలి. మనం కరెక్ట్ అని చెప్పి ఆయన తప్పు చేస్తాను అనేది మనం చెప్తున్నాం.
సో ప్రభుత్వం కక్ష కట్టిందా ఏందని చూడాలా. ఒకవేళ ప్రభుత్వం కావాలి అని చేస్తే అది తప్పే. కానీ ఆయన ఆయన రకరకాల ఈ యాక్టివేషన్లు ఉన్నాడు అనేది ఒకవేళ రుజువు అయితే ప్రూవ్ అయితే అప్పుడు శిక్ష అరుగురే. ఎవరైనా ఆయన కాకపోయినా పవన్ కళ్యాణ్ ఎవరైనా అరుగురే. కాకపోతే అట్లా ఇల్లీగల్ యాక్టివేట్ చేస్తే దానికి అరెస్ట్ చేయాలి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంతా వేస్ట్ మచ్, అదంతా కాదు అది. ఎవరిని ఎందుకు భయపడతాయి ఆయన? అదంతా కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ని సృష్టించడానికి మాట్లాడతారు తప్ప ఎవరిని భయపెట్టు లేదు, అంత లేదు. భయపెట్టాలంటే ఎంతో మంది ఉన్నారు, ఆయన ఒక్కడే కాదు కదా. కాకపోతే ఇక్కడ కూడా ఒకటి ఇంకో సమాజం కూడా ఆలోచన అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు ఉండదా లేదా అనేది కూడా సమాజం కూడా ఆలోచన చేయాలి మెయిన్ సేమ్ టైం. సో ఆ వ్యక్తులు కూడా ఒకటే విషయాన్ని కాంట్రవర్సీ చేయడం కూడా మంచిది కాదు. నువ్వెంతసేపు ఒక మతాల మధ్య విభేదాలు సృష్టించటం అని వాడి మీద నువ్వు వీడి మీద చేయకూడదు. అక్కడ పేదవాళ్ళకి తిండి లేదు, మీరు మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఏదంటే ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పారు, లేకపోతే ప్రభుత్వాలని ప్రశ్నించరు. కానీ ఇట్లా ఇల్లీగల్ యాక్టివేషన్ చేయకండి. ఈ దేశంలో ఉంటూ ఇది అక్రమ తప్పిదాలు చేస్తే ఎవరైనా శిక్ష అర్హుడే. కొంతమంది ఏమంటున్నారు, గవర్నమెంట్ ఎల్లప్పుడు మీరు ఉండదు, జగన్ వస్తాడు మళ్ళీ మిమ్మల్ని కూడా ఇదే విధంగా చేస్తారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు చెప్పారు. వాళ్ళు కూడా జరుగుతుంది. సో నేనేమంటాను అంటే ఆంధ్రప్రదేశ్ యువకులకు నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రభుత్వాలు అంతా దొంగలక చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వస్తారు, వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు, వీళ్ళు వస్తారు వాళ్ళు కేసులు పెడతారు. అరే కేసులు తప్ప మీకు అభివృద్ధి అవకాశం ఏమొద్దా? నేను అడుగుతున్నా, అందరు దళితులైనా బీసీలైనా ఎస్సీలైనా అందరికీ అడుగుతున్నా, ఎవరు తప్పిదాలు ఇల్లీగల్ యాక్టివేట్ చేసి అరెస్ట్ చేయరు. కానీ ఈ కేసుల విషయం ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్ వస్తే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చేస్తారు, వీళ్ళు వస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే అరెస్టులు తప్ప అభివృద్ధి అవసరం లేదు మీకు. ఇప్పటికైనా ఏపీ యువకులారు ఆలోచన చేయాలి. ఏదైనా ఇల్లీగల్ యాక్టివేషన్ ఉన్నా లేకపోతే తప్పిదాల కేసులో ప్రజలు కూడా తిరగబడాలి. ప్రభుత్వం కక్షపూరితమైన కేసులు ఉన్నాయి అనుకో, ఒకవేళ బయటపడితే ప్రజలు కూడా రియాక్ట్ కావాలి. ఏపీ ప్రజలు కూడా రాజకీయాల్లో మోదీ అవుతున్నారా? వైసీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ జనసేన అని అదే ఉన్నదన్న, వాళ్ళకి అదే ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది. మా ఓడు వస్తే అధికారంలో ఇది అది అంటారు. వాళ్ళకి అభివృద్ధి లేదు, అవకాశం లేవు. మీ ఇండస్ట్రీలు తీసుకొయ్యాల ఏది మన ఎలక్ట్రికల్ లా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అవినీతి జరుగుతుంది, ఇప్పుడు టీడీపీలో కూడా అవినీతి జరుగుతున్నది. పోలవరం వెళ్ళిపోయింది, అమరావతి వెళ్ళిపోయింది, ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేదు వాళ్ళకి. అదే చెప్తున్నా, వాళ్ళకి మతాలు కులాలు ఇదే ఉన్నది. అరే బాబు మీరు ఇప్పటికైనా గ్రహించరు ఏపీ యువతరమా. ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకొని తప్పు లేదు, కానీ కేసులు పెట్టి కేసుల కాడికి పరిమితం అవుతారు. అభివృద్ధి లేదు, అవగాహన లేకుండా రాష్ట్రంలో ఈ జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అవకాశవాదులు రాజకీయాలు వాళ్ళు వీళ్ళు కొట్లాడుతారు, మధ్య మీరు నష్టపోతారు. మీకు ఉపాధి లేదు, మీకు అవకాశం లేదు, మీ రాజధాని ఇంకా కట్టుకోలేదు, మీకు ఇవన్నీ చెప్తున్నారు. మేము ఇప్పుడు కడతాం అప్పుడు కడతాం అంటారు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం పనులు జరగవు. ఈ 5 ఏళ్ళు ముగిసిపోతే మళ్ళీ ఇంకోటి వస్తారు, వాడిని నీట్గా రాజధాని తీసేస్తాను. ఈ రకరకాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు ఆ ప్రజలకు కావాల్సిన వసతులన్నీ రాజధాని చేయండి. యువకులు కూడా మీరు ఆలోచన చేయండి. మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి, కానీ మీ రాజధానిలో ఏం జరుగుతుంది, మీ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది, దొంగలు ఎట్లా రాజకీయం చేస్తున్నారు. అందరు దొంగలు ఉన్నారు ఏడవైనా, మీ ఆంధ్రప్రదేశ్ దొంగలు ఏడలేదు. ఎందుకంటే కేసులు ఏది నాకు అర్థం కాదు. ఓలా ప్రభుత్వం వస్తే వీని మీద కేసులు పెట్టుకుంటారు, వీడు వస్తే వాడి మీద కేసులు కాదు. అభివృద్ధి చేసే విధంగా మీ యువతరం కూడా గలం ఎత్తురి. దయచేసి మీరు అమాయకాలు అనుకో, మీ రాజకీయ నాయకులు దొంగలా దోచుకుంటారు, వీడు అనుకో.